ఇది ఒక 30 అడుగుల బోరుబావి నిరుపయోగంగా ఉన్న ఈ పొలం ప్రాంతంలో ఇది నిరుపయోగంగా ఉంది. ఇందులో ప్రమాదవశాత్తు ఒక పిల్లవాడు గాని పడిపోతే ఏ విధంగా 5 నిమిషాల్లో బయటికి తీసే ప్రక్రియ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పిల్లవాడు లోపల పడిపోయాడు. ఆ పిల్లవాడిని చూస్తే ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. కానీ ఆ పిల్లవాడు ఎలా పడ్డాడు, తలకిందులుగా పడ్డాడా, లేకపోతే నిలువుగా పడ్డాడా, లేకపోతే ఎలా ఉన్నాడు, వాడి పొజిషన్ ఏంటి, వాడు బ్రతికున్నాడా లేదా, ఇవన్నీ మనం చూడాలంటే ఈ కెమెరా ద్వారాగా మనం ఆ విజువల్ చూడొచ్చు. వాడి పొజిషన్ ఎలా ఉంది, ఎలా ఉన్నాడు. దీని ద్వారాగా ఇక్కడ నుంచి మనము ఆ పిల్లవాడితో మాట్లాడొచ్చు, ఆ పిల్లవాడు మాట్లాడే మాటలు మనం వినొచ్చు. ఈ విధంగా నేను ముందు అది ఎంత డెప్త్ లో ఉన్నాడు, ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అనేది నేను ఈ కెమెరా వేసి తెలుసుకుంటాను. పిల్లవాడు తల్లకిందులుగా ఉన్నాడు. పిల్లవాడి కాళ్ళు కనిపిస్తున్నాయి. పిల్లవాడు తల్లకిందులుగా ఉన్నాడు. పిల్లవాడి కాళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఆ పిల్లవాడు ఎంత లెంత్లో ఉన్నాడు కూడా అర్థమైపోయింది. నేను పట్టుకో ఈ ఎక్విప్మెంట్ పెట్టి ఆ పిల్లవాడు ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఆ విధంగా ముందు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పిల్లవాడి దగ్గరికి చేరిన తర్వాత పిల్లవాడి షర్ట్ పాయింట్ కి హ్యాంగ్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. హ్యాంగ్ అయింది. పిల్లవాడు దొరికాడు. పిల్లవాడిని మాట్లాడుతూ పిల్లవాడితో, బాబు ఎలా ఉన్నావు, ఏం కాదు నేను పైకి తీస్తున్నాను, నువ్వు అలాగే ఉండు, ఓకే ఓకే వచ్చేస్తున్నావు నాన్న, వచ్చేస్తున్నావు, ఓకే ఓకే వచ్చేసావు. ఈ విధంగా నేను ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చాను. ఆ పిల్లవాడు ఒకవేళ కదిలినా అలా చేసినా ఎటు పోకుండా ఈ అన్ని హ్యాంగిల్ వాటికి మొత్తం చుట్టేసుకుని ఉండడం వలన వాడు కదులుతున్నా ఎట్లాంటి ప్రమాదం ఉండదు. ఈజీగా 5 నిమిషాల్లో ఆ పిల్లవాడిని పైకి తీసుకురావచ్చు.